పుష్ప 2 మూవీ 6వ రోజైతే 1000 కోట్లకు చేరువయిందనే చెప్పాలి. దగ్గర దగ్గర 905 కోట్లు 5 రోజులకైతే కంప్లీట్ చేసింది. ఈరోజు 100% అయితే క్లియర్ అయిపోయే అవకాశం గట్టిగా ఉంది. పుష్ప 2 మానియా ఏ విధంగా ఉందంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అసలు ఎంత బాగుందో తెలియదు. దుమ్ము రేపే విధంగా ఉందని చెప్పాలి, అందులో డౌట్ లేదు. అల్లు అర్జున్ యొక్క పుష్ప క్యారెక్టర్లో ప్యాక్ ఆడేసాడని చెప్పాలి, మామూలుగా కాదు. 3 గంటల 22 నిమిషాల పాటు అసలు తిరుగులేనటువంటి ఎంటర్టైన్మెంట్, అందులో డౌట్ లేదు. అందుకనే నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. సినిమాని సినిమాలాగే చూడాలి, అదే బాలీవుడ్ జనాలు చేస్తుంది. అందుకనే అక్కడ విపరీతమైన కలెక్షన్స్. టాప్ బాలీవుడ్ స్టార్స్ యొక్క రికార్డులన్నీ తుక్కైపోయాయి అల్లు అర్జున్ యొక్క స్టార్డమ్కి. 42 ఛానళ్ళు ఉంటే హిందీలో అన్నీ కూడా పుష్ప గురించి బాగా చెప్తున్నాయి. ఇది రియాలిటీ అంటే. కాంట్రావర్సీలతో అయితే తెలుగులో ఈ మూవీని బాగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయినాయి, ఇదైతే తెలియంది కాదు. కానీ ఒక మూవీగా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ చూస్తారని దీన్ని బట్టి అర్థమైంది. తిరుగులేనటువంటి రికార్డులు అయితే సొంతం అవుతున్నాయనే చెప్పాలి. అసలు ఎవర్ గ్రీన్ రికార్డులు అయితే పెడుతున్నాడు పుష్ప రూపంలో అల్లు అర్జున్. ఎమోషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉంది ఆ సినిమా.